ఒక పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు తమలో ఎవరు గొప్ప అనే దానిపై వాదించుకుంటున్నారు. అప్పుడు ఒక అగ్నిస్తంభం వారి ముందు ప్రత్యక్షమైంది. దాని మూలాలను ఎవరు కనుగొంటారో వారు గొప్ప అని ఒక తీర్పు వచ్చింది. విష్ణువు క్రిందకు వెళ్ళి ఎంత వెతికినా మూలాలను కనుగొనలేకపోయాడు. బ్రహ్మ పైకి వెళ్ళాడు మరియు ఒక కేతువ పువ్వు కిందకు వస్తున్నట్లు చూశాడు. బ్రహ్మ ఆ పువ్వును తాను అగ్నిస్తంభం యొక్క కొనను చూశానని చెప్పమని అడిగాడు. కేతక పువ్వు అబద్ధం చెప్పడానికి ఒప్పుకుంది. శివుడు అగ్నిస్తంభం నుండి ప్రత్యక్షమై బ్రహ్మ అబద్ధం చెప్పాడని తెలుసుకున్నాడు. కోపంతో శివుడు బ్రహ్మను ఎవరు పూజించకూడదని శపించాడు. కేతక పువ్వు అబద్ధానికి సహకరించినందుకు దానిని కూడా ఏ పూజలోనూ ఉపయోగించకూడదని శపించాడు. స్కంద పురాణం మరియు పద్మ పురాణంలో బ్రహ్మ ఒక ముఖ్యమైన యజ్ఞం చేయవలసి ఉంది మరియు దాని పూర్తి కోసం అతని భార్య సరస్వతి ఉండటం చాలా అవసరం. అయితే సరస్వతి తన సొంత పనుల వల్ల మరియు పార్వతీ లక్ష్మి వంటి ఇతర ముఖ్యమైన దేవతలు ఇంకా రాకపోవడం వల్ల ఆలస్యమైంది. అహనంతో మరియు శుభముహూర్తంలో యజ్ఞాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్న బ్రహ్మ తనకు మరొక భార్యను తీసుకురావాలని ఇంద్రుడిని అడిగాడు. ఇంద్రుడు గాయత్రి అనే గజ్జర్ మహిళను కనుగొన్నాడు. ఆమెను బ్రహ్మ ఆ కర్మను పూర్తి చేయడానికి వివాహం చేసుకున్నాడు. సరస్వతి చివరకు వచ్చి బ్రహ్మ పక్కన మరొక స్త్రీని చూసినప్పుడు ఆమె ఈ అవమానానికి ఆగ్రహించింది. తన కోపంలో ఆమె బ్రహ్మను భూమిపై విస్తృతంగా పూజించకూడదని శపించింది. బహుశా పుష్కర వంటి నిర్దిష్ట ప్రదేశంలో సంవత్సరానికి ఒకసారి తప్ప. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకనింటే ప్లీజ్ సబ్స్క్రైబ్.